హెడ్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇంకా ఒకే రోజు ఆట మిగిలుండడంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది ఫ్యాన్స్, నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ముందు టీమిండియా 400 పరుగుల టార్గెట్ సెట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులకే ఇండియా ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండ్ 371 పరుగులు చేయాలి. 4వ రోజు ఆట ముగిసే టైంకి ఇంగ్లాండ్ 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. ఓపెనర్స్ బెన్ డకెట్, జాక్ క్రాలీ క్రీజ్లో ఉన్నారు. 5వ రోజు 350 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఇక భారం అంతా బౌలర్లపైనే ఉంది. గెలవాలంటే బుమ్రాకి తోడుగా ప్రసిద్, సిరాజ్లు మంచి ప్రదర్శన కనబర్చాలి. బౌలర్లు, వికెట్ కీపర్స్, ఫీల్డర్స్ ఇలా అందరూ గట్టిగా డిఫెండ్ చేయాలి. ఎలాంటి పొరపాటు చేయకుండా ఇంగ్లాండ్ని కట్టడి చేయగలిగితే ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సేన గెలవడం ఖాయమని అంటున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్కి ఇచ్చిన టార్గెట్లో ఆసక్తికరంగా మారిన అంశం ఏంటంటే 2022లో బర్మింగ్హామ్లో జరిగిన మ్యాచ్లో 378 పరుగుల టార్గెట్ను ఇంగ్లాండ్ టీం చేస్ చేసింది. అది ఒక రికార్డ్ బ్రేకింగ్ చేజ్ అనే చెప్పాలి. మరి అలాంటి టీం ముందు 371 పరుగుల టార్గెట్ సరిపోతుందా అనేదే అందరి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం టీమిండియా గెలవడమే అని అంటున్నారు ఫ్యాన్స్.